జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగుంట మండలం కోటంచ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జాతర బ్రహ్మోత్సవాలు ఆదివారం రాత్రి నాగబలితో ముగిశాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాతో పాటు పలు ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. పలు రకాల పుష్పాలతో యాగం చేసి సాయంత్రము స్వామివారిని హంసవాహన సేవలో ఆలయ ప్రాంగణంలో చుట్టూ ఊరేగించారు. భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఇప్పటి వరకు సుమారు 4 లక్షల వరకు భక్తులు హాజరై మొక్కులు చెల్లించుకున్నట్లు ఆలయ ఈవో మహేష్, కమిటీ చైర్మన్ ముల్కనూరి భిక్షపతి తెలిపారు. పూజారులు, నిర్వాహక కమిటీకి అదే విధంగా ఇక్కడ భక్తులందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తూ కళ్యాణం పూర్తి చేసుకొని అదే విధంగా పౌర్ణమి రోజు మొక్కులు చెల్లించుకొని నాగవెల్లి ఈరోజు జరుపుకున్నటువంటి సందర్భంలో హాజరైనటువంటి భక్తులందరికీ కూడా హృదయపూర్వకంగా ఆ లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులు కలగాలని, వారి యొక్క కోరికలు మరి తీర్చి దినదిన అభివృద్ధి చెందాలని, వారి లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో ఈ ప్రాంతం కూడా అభివృద్ధి చెందాలని, నేను కూడా ఎక్కడికి పోయినా ఈ నరసింహస్వామి ఆలయము మొదలుపెట్టి మరి విజయవంతంగా అన్ని రకాలుగా అన్ని అంగులతో మరి పూర్తి కావాలని మొన్న యాదగిరి గుట్ట కానీ అదేవిధంగా ఏడుకొండల వారి దగ్గర కూడా మొక్కి ఈ యొక్క కొడవటంచ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం మేము ఒక రోడ్డు వెడల్పు చేశాం. అదేవిధంగా పక్కన ఉన్నటువంటి 2 భవనాలకు స్లాబులు అయినాయి. ఇంకా కూడా అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ కావాలి. అదేవిధంగా మంచి టూరిజంతో ఒక గెస్ట్ హౌస్ కలిపి పార్కింగ్ చేసి మంచి అంగులతో వచ్చే సంవత్సరం వరకు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద పండుగ జరుపుకునే విధంగా ఇక్కడ గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కూడా తీసుకొచ్చి అన్ని అంగులతో బాగెట్టుపేట ఆర్చ్ నుంచి కొడవటంచ చల్లగరిగ వరకు డబుల్ రేటుతో సెంటర్ రేటింగ్ 70 కోట్లు మంజూరు చేయించాం. ఈ దేవాలయానికి కూడా 12 కోట్లు గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో మంజూరు చేయించాను. అదేవిధంగా కొడవటంచ నుంచి రేపాక గాని ఈ కొడవటంచ లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని మరో యాదగిరి గుట్టగా తీర్చిదిద్దాలనేటువంటి దృఢ సంకల్పం నాకుంది. ఆ యొక్క నేను నామినేషన్ వేసే రోజు ఆ నరసింహస్వామి దగ్గర నా నామినేషన్ పత్రం పెట్టాను. ఆ స్వామి వారి ఆశీస్సులతో ఈ నియోజకవర్గ ప్రజలు మీ యొక్క దీవెనలతో నన్ను ఎమ్మెల్యేగా గెలిపించారు. నేను ఆ భగవంతుడు లక్ష్మీ నరసింహస్వామి ఎంత శక్తినిస్తే ఆ శక్తి అంతా కూడా ఈ నియోజకవర్గ ప్రజలకు, జిల్లా ప్రజలకు ఆ స్వామి వారి ఆలయం ఇక్కడ కొడవటంచ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం అంటే హైదరాబాద్ లో ఉన్న ప్రతి వ్యక్తి ఇక్కడికి వచ్చే విధంగా, ప్రతి మారుమూల వ్యక్తి ఇక్కడికి వచ్చే విధంగా మరి అభివృద్ధి చేసేటువంటి శక్తిని ఆ భగవంతుడు మీ ద్వారా కల్పించాలని కోరుతూ ఈ నియోజకవర్గం, జిల్లా, రాష్ట్రం నలుమూల నుంచి స్వామివారిని వేడుకుంటే తప్పకుండా కోరిన కోరికలు తీర్చే మీ దేవుడు. భారతదేశ చరిత్రలో ఎక్కడ కూడా బోడుల మీద, గుట్టల మీద, బండల మీద, రాళ్ల మీద వెలిసేటువంటి లక్ష్మీ నరసింహస్వామి కానీ భారతదేశంలో ఎక్కడైనా చరిత్ర తీయండి, భూమి మీద వేల సంవత్సరాల నుంచి వెలిసిన ఏకైక దేవుడు లక్ష్మీ నరసింహస్వామి. అది కొడవటంచ లక్ష్మీ నరసింహస్వామి అని మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. నా పుట్టెంటికలు ఇక్కడ మా తీశారు. మా నాయనయ్య, మా తాతయ్య, ముత్తాతలు కూడా మా కొలువైనటువంటి దేవుడు లక్ష్మీ నరసింహస్వామి. ఆ లక్ష్మీ నరసింహస్వామికి శక్తి ఎత్తిస్తే ఆ శక్తిని ఈ ఆలయానికి, నియోజకవర్గానికి, ప్రాంత ప్రజలకు నేను దారబోసి నా యొక్క శక్తిని ఉపయోగించే విధంగా రాబోయే రోజుల్లో వచ్చే మరి ఈ పౌర్ణమి వరకు దీని రూపురేఖలు మారించే శక్తిని ఆ భగవంతుడు మీ ద్వారా కల్పించాలని కోరుతూ మరి అదేవిధంగా ఇక్కడ పూజారులు వారు కోరారు 3, 4 తారీఖు నాడు